తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో కొలువైన వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రసిద్ధి చెందిన ఐరావతేశ్వర ఆలయాన్ని ఈ వీడియోలో చూద్దాం. కుంభకోణంలోని ఆర్టీసీ బస్టాండు మరియు రైల్వే స్టేషన్ నుండి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దారాసురంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రసిద్ధి చెందిన ఐరావతేశ్వర దేవాలయం ఉంటుంది. ఆలయానికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ నుండి టౌన్ బస్సులు ఉంటాయి. ఆటోలో వెళ్లి రావడానికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదే ఐరావతేశ్వర ఆలయం వెలుపల ప్రాంగణం. మన తెలుగు రాష్ట్రాల నుండి కుంభకోణం వెళ్ళడానికి కొన్ని డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి, లేదా చెన్నై నుండి కుంభకోణం వెళ్ళడానికి అనేక ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్లైట్ లో వెళ్లాలనుకునే వారు తిరుచిరాపల్లికి వెళ్లి అక్కడ నుండి 100 కిలోమీటర్ల దూరంలో కుంభకోణం ఉంటుంది. ఈ ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. ఈ ఆలయం యునెస్కో వారిచే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, చోళపురంలోని గంగైకొండ చోళీశ్వర దేవాలయాలతో పాటు గుర్తించబడింది. క్రీస్తు శకం 1143 నుండి 1173 వరకు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని 2వ రాజరాజ చోళ పరిపాలించారు. క్రీస్తు శకం 1167లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం ప్రధాన ద్వారం ఇదే. ఈ ప్రధాన ద్వారం ముందు బలిపీఠం మరియు నంది మండపం ఉంటుంది. ఈ బలిపీఠానికి ఆనుకునే ఉన్న 10 మ్యూజికల్ స్టెప్స్ ఉంటాయి. మొదటి 3 స్టెప్స్ ఓంకార శబ్దాన్ని, మిగిలిన 7 స్టెప్స్ సప్త స్వరాలైనటువంటి సరిగమ పదాన్ని శబ్దాలను వినిపిస్తాయి. కొన్ని ఆలయాలలో స్తంభాల నుండి శబ్దాలు వచ్చే విధంగా నిర్మాణాలు చేశారు. కానీ ఈ ఆలయంలో మెట్ల నుండి శబ్దాలు వచ్చే విధంగా నిర్మించడం విశేషంగా చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా మెట్లను క్లోజ్ చేసి ఉంచారు. అయితే కొంతమంది రాళ్లతో కొట్టుచుండడం వలన క్లోజ్ చేశారని చెబుతున్నారు. ప్రధాన ద్వారం ఎదురుగానే నంది మండపం ఉంటుంది. ఈ ఆలయంలోని మూల విరాట్టు మహాశివుడు. పురాణ గాథ ప్రకారం దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతము దుర్వాస మహాముని శాపం వల్ల రంగును కోల్పోయినప్పుడు ఈ దేవాలయంలోని శివుణ్ణి పూజించిన తర్వాత కోనేరులో నీటిలో స్నానమాచరించినప్పుడు దాని పూర్వపు రంగును పొందినది. ఈ ఇతిహాసం దేవాలయంలోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వర ఆలయంగా పిలుస్తారు. మరో పురాణ గాథ ప్రకారం ఒక మహర్షి శాపం మూలంగా యముడు తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకోవడానికి ఈ దేవాలయంలో పూజ చేశారని, ఈ దేవాలయ కోనేరులో స్నానమాచరించి శరీర మంటలు పోగొట్టుకున్నారని, ఆ కారణంగా ఈ సరస్సును యమతీర్థమని పిలుస్తారు. రథ మండపం ఇది. ఈ రథాన్ని గుర్రాలు, ఏనుగులు లాగుతున్నట్లుగా నిర్మించారు. 2వ రాజరాజ చోళ ఈ ఆలయంలో పెద్ద పెద్ద విగ్రహాలతో కాకుండా చిన్న విగ్రహాలతో నిర్మించడం విశేషంగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో అనేక ప్రాంతాలలో 3D శిల్పాలు, ఆప్టికల్ ఇల్యూషన్ శిల్పాలు ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఎంతో టెక్నాలజీని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. రాళ్లపై చెక్కిన అద్భుతమైన శిల్పాలు అడుగడుగున ఈ ఆలయంలో కనపడతాయి. అందుకే కాబోలు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నా ఇక్కడ కనపడే 2 అమ్మాయిలను ఏ దేశం నుంచి వచ్చారని అడగగా స్వీడన్ దేశం నుంచి వచ్చామని చెప్పారు. మన భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాక
విదేశాల నుండి కూడా ఎక్కువ మంది టూరిస్టులు ఈ ఆలయ సందర్శనకు వస్తుంటారు. వర్షం పడినప్పుడు నీటి కొలనుగా ఈ ఆలయం ఉంటుంది.